నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని ప్రభుత్వ ఆదేశంతో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టామని ఎంపీటీఓ బద్రు నాయక్ తెలిపారు. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఏ ఆర్థిక సహాయం వచ్చినా వారికి అందజేస్తామని బద్రునాయక్ గారు మనకు తెలియజేయడం జరిగింది. మీరు చూస్తున్నారు మెట్రో ఉదయం అండ్ సిటీవీ. ఇప్పుడు మనం ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎంఆర్డీఓ బద్రునాయక్ గారి దగ్గర ఉన్నాం. సో గ్రామ సభల్లో జరిగే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల గురించి సార్ని అడిగి ఇప్పుడు వివరాలను తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మెట్రో ఉదయం సి ఛానల్ గారికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 ముఖ్యమైన పథకాలైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఈ పథకాలను ప్రభుత్వ గైడ్లైన్స్ మేరకు, వారి యొక్క నిబంధనల మేరకు గ్రామాల్లో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. గుర్తింపబడిన లబ్ధిదారులకు అందరికీ కూడా వాళ్ళకు భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇందిరమ్మ ఇళ్ళు కట్టియడము, రైతు భరోసా అయితే రైతు భరోసా కింద వాళ్ళకు అమౌంట్ వేయడము, రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేది అందజేయడము, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భూమి లేని నిరుపేద రైతు కుటుంబాలు మరియు ఉపాధి హామీలో 20 రోజులు పనిచేసిన వారికి అందరికీ కూడా సంవత్సరానికి 12,000 చొప్పున లబ్ధిదారులను గుర్తించి ఆ జాబితాను ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే అమౌంట్ వాళ్ళకు లబ్ధి రిలీజ్ చేస్తుందో అప్పుడు అందరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మేము ఆల్రెడీ చేశాము. ఇంకా మండలంలో మిగిలి ఉన్న వారు ఎవరైనా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లబ్ధిదారులు ఇంకా మిగిలిపోయి ఉంటే వాళ్ళ దగ్గర దరఖాస్తులు స్వీకరించి మరి భవిష్యత్తులో వీళ్ళకందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేసి మరి వీళ్ళకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఫ్యూచర్లో మేము ఆల్రెడీ వచ్చిన అప్లికేషన్స్ మీద కసరత్తు చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు, అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి కూడా లబ్ధి చేకూరే విధంగా మేము మా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఉదయం ఛానల్ సి ఛానల్ శ్రావ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా మంగపేట మండలానికి ఎక్కడో కార్నర్కున్న మండలానికి వచ్చి మరి ఇంటర్వ్యూ తీసుకొని ఈ విషయంలో సహకరించిన మీకు అందరికీ కూడా ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగపేట ఎంపీడీఓ గారు బద్రునాయక్ గారు మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎవరికైతే లబ్ధిదారులకు అర్హత ఉందో వాళ్ళందరికీ వచ్చినాయి. రాని వాళ్ళు కూడా వాళ్ళు అప్పీళ్లు చేసుకున్నట్లయితే తప్పకుండా మేము దానికి సహకరిస్తామని మనతో చెప్పడం జరుగుతుంది.